హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ముయ్యేరు పుంతులో ముస్లమ్మ గుడి దగ్గర నుండి బయలుదేరి అత్తిలి మీదుగా వస్తున్నాము. ఇక్కడ అత్తిలిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా ఫేమస్ అండి. వీడియో తీయటం నాకైతే కుదరలేదు. షష్ఠి సంబరాలు అయితే ఇక్కడ బాగా చేస్తారు. ఆత్రేయపురం పూతరేకు ఎంత ఫేమస్సో మంచినీళ్ళు కూడా పూతరేకు చాలా ఫేమస్ అండి. అందులోనూ భగవాన్ పూతరేకు ఇంకా టేస్టీ ఉంటుంది. మేమైతే భగవాన్ పూతరేకులు ఎక్కడున్నాయో చూసి 2 ప్యాకెట్లు అయితే తీసుకుని వచ్చేసామండి. ఇక్కడ పూతరేకులతో పాటు స్నాక్స్ కూడా అమ్ముతున్నారు. మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఆలమూరు అయితే వచ్చేసామండి. ఆలమూరులో ఈ వేప చెట్టు అయితే అద్భుతమైన శక్తులు ఉంటుందని ఒక నమ్మకం. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఈ చెట్టు గురించి ముందే చెప్పారని అంటారు. ఆ దారిని ఎప్పుడైనా వెళితే గనక మీరు సందర్శించండి. మాటల్లోనే పాలకొల్లు అయితే వచ్చేసామండి. ఇక్కడ చూసారా స్వతంత్ర సమరయోజుల విగ్రహాలు, ఇలాంటివి దారిలో చాలా ఉంటాయండి. పాలకొల్లుని క్షీరపురి కూడా అంటారు. పంచారామ క్షేత్రంలో ఒక క్షేత్రం మన పాలకొల్లు. ఇక్కడ స్థల పురాణం గురించి చెప్పమంటే మాకు పూజారి గారు అయితే చెప్పారండి. పూర్వము తారకాసురుడనే రాక్షసుడు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేయగా దానికి శివుడు మెచ్చి పరమేశ్వరుడు ఏమి వరం కావాలని కోరుకోమన్నారట. దానికి ఆ రాక్షసుడు స్త్రీ యొక్క గర్భము నుండి పుట్టని వాడి చేత నా చావు ఉండేట్టుగా వరం ఇమ్మన్నారట. అంతేకాదండి, శివుని యొక్క ఆత్మలింగం కూడా కంఠంలో ధరించారు. ఆ వరబలం గర్వం చేత దేవతలను బాధిస్తూ ఉండేవాడట. అప్పుడు దేవతలు వెళ్లి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే స్త్రీ యొక్క గర్భము నుండి పుట్టిన వారు ఎవరా అని ఆలోచించగా కుమారస్వామి అని తెలిసినది. అప్పుడు తారకాసురుని మీదకు కుమారస్వామిని యుద్ధమునకు పంపించారట. ఆ కుమారస్వామి బాణం వేయగా కంఠానికి తగిలి ఆ లింగం 5 ముక్కలై పడిందటండి. ఆ 5 భాగాల్లో ఒక దాన్ని క్షీరపురిలో పెట్టారట. అదేనండి మన పాలకొల్లులో ప్రతిష్ఠించారట విష్ణుమూర్తి. 2వది ద్రాక్షారామమున దక్షుడు ప్రతిష్ఠించారట. 3వది కుమారస్వామి తన పేరున సామర్లకోటలో కుమార భీమేశ్వరునిగా ప్రతిష్ఠ చేశారట. 4వది భీమవరంలో చంద్రుడు తన పేరున సోమేశ్వర స్వామిగా ప్రతిష్ఠ చేశారట. 5 అమరావతిలో ఇంద్రుడు తన పేరున అమరేశ్వరునిగా ప్రతిష్ఠ చేశారట. త్రేతాయుగ కాలంలో ఈ పాలకొల్లు క్షేత్రంలో శివలింగమును శ్రీరామచంద్రమూర్తి మళ్ళా పునఃప్రతిష్ఠించి పూజించినట్లుగా ఇక్కడ భక్తులు చెప్తున్నారండి. ఈ స్థల పురాణం ఇలా ఉండగా ప్రత్యేకతలు ఏంటో తెలుసా? ఈ ఆలయంలో పంచగణపతులు, శివ పంచాయతన దేవాలయములు, పంచలింగములు, పంచదేవేర్లు, పంచమంటపాలు, అంతేకాకుండా పంచద్వారములు, పంచనందులు, పంచశిఖరములతో విరాజిల్లుతున్నటువంటి క్షేత్రం అండి ఈ ఆలయం. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉందండోయ్. చైత్రశుద్ధ నవమి అందు శ్రీ స్వామివారి శివలింగం పైన సూర్యకిరణములు 3 రోజులు తాగుతాయటండి. సమయం ఉదయం 5:56 నుంచి 6 చిల్లర దాకా ఇంచుమించు పడతాయటండి. అద్భుతం కదండి. ఈ క్షేత్రం గురించి నాకు తెలియంది కూడా తెలుసుకుని మీ ముందైతే ఉంచాను. ఇక్కడ వివాహాలు కూడా జరుగుతాయండి. మా చెల్లి పెళ్ళైతే ఇక్కడే జరిగింది. ఈ మంటపం చూసారా, చాలా బాగుంటుంది. దేవతామూర్తులు ఎన్నో విగ్రహాలు ఉంటాయి. అవి దర్శించుకోవడానికి 1 గంట అయితే పడుతుంది. ఇక్కడ మాకు ఒక ఆవిడ అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళండి, ఇక్కడ భోజనం చాలా బాగుంటుంది అన్నారు. సరే ప్రసాదం కదా అని చెప్పేసి స్వామివారి ప్రసాదం అయితే తీసుకున్నామండి. చూసారా మా ప్లేట్ అయితే ఎలా నిండిపోయిందో, ఇంకా పెరుగు కూడా ఉందన్నారు. భోజనం చేసేసి మేమైతే బయటకు వచ్చేసామండి. గుడి బయటికి రాగానే తాటి గారెలు, తాటి రొట్టెలు కూడా అమ్మేస్తున్నారండి. నేనైతే మా చెల్లెళ్ళ ఇంటి దగ్గర వడ్డించుకోవడానికి వస్తున్నాను ఇవి, కానీ ఇక్కడ చూసారా ఎలా అమ్మేస్తున్నారో. నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.